Communion in action. ఈ రోజు అంశము దేవునితో సంబంధం కలిగి జీవించుట. It means a close relationship or deep bond between us and God. దేవునికి దాని యొక్క అర్థం ఏంటంటే దేవునికి మనకు లోతైన సంబంధం కలిగి ఉండడం. So I selected this topic. కాబట్టి ఈ అంశాన్ని ఎన్నుకొని ఉన్నాను. This topic is especially for the youth. ఈ యొక్క అంశం ముఖ్యంగా యవ్వన బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనది. This message is in adolescent language. ఈ యొక్క భాష చూసుకున్నట్లయితే పెద్దలకు సంబంధించిన భాషగా ఉన్నది. Not for elders. This is for adolescent language. ఓకే, యవ్వన బిడ్డలకు. World says old age love is the true love. అయితే పెద్ద వారైన తర్వాత ప్రేమ చాలా ఖచ్చితంగా ఉంటుంది, నిక్కసమైన ప్రేమగా ఉంటుంది. That's what the world says. అది లోకము చెప్తున్న విషయం. But if we see Jesus' love, అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను He చూసినట్లయితే gave His life for us at the age of 32. 33 సంవత్సరాల వయసులో తన ఆ యొక్క ప్రాణాన్ని ప్రేమ రూపంలో మనం తెలియపరుచున్నాం. His love was a mad love as per the world. ఈ యొక్క లోక సంబంధంగా చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ పిచ్చి ప్రేమ. But that was the true love. కానీ అది నిజమైన ప్రేమ. He gave everything for us, including His own life. ఆయనకు సంబంధించిన సమస్తము కూడా మన కోసం త్యాగం చేసి ఉన్నారు. So actually today I brought two sermons. అయితే నేను ఈ రోజు రెండు ప్రసంగాలతో వచ్చాను. One is milk food and the other is meat. ఒకటి పాలతో కూడిన పరమాణము, మరొకటి మాంసంతో కూడిన గోగవరం అనుకోవచ్చు మన భాషలో. I thought if the adolescents are more in the church, I should go with milk food. అయితే ఇక్కడ చూసినట్లయితే యవ్వన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పరమాన్నము పాలనం తోటి ఈ రోజు మీకు వర్తమానం అనుకుంటున్నాను. And I thought that if adolescents are more, I should go with milk food. అయితే I thought adolescents is teenagers. ఓకే, యవ్వన బిడ్డలు ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆత్మీయ ఆహారం ఇవ్వాలనుకున్నాను. And if adults are more, I should go with solid food. అయితే లేదా పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మాంసాహారంతో కూడిన ఆత్మీయ ఆహారం పెట్టాలనుకున్నాను. But I see youth is more in the church. కానీ యవ్వన బిడ్డలు ఎక్కువగా గమనిస్తున్నాను ఇక్కడ. So I selected the topic of adolescent love. అయితే యవ్వన బిడ్డల యొక్క ప్రేమ గురించి నేను బోధించాలనుకుంటున్నాను. From the newborn to the old age, నూతనంగా జన్మించిన వారు మొదలుకొని బస్సుల వారి వరకు everyone knows and wants love. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అవసరము కావాలని కోరుకుంటున్నారు. My sermon has two love stories. నా యొక్క ప్రసంగంలో రెండు ప్రేమ కథలు ఉన్నాయి. May not satisfy the elders, but this message is especially for the youth. పెద్దవారు అంత సంతృప్తి చెందకపోవచ్చు. నా వాక్యం మాత్రము ముఖ్యంగా యవ్వన బిడ్డలను ఉద్దేశించి చెప్తున్నాను. I'm going to tell you two love stories. రెండు ప్రేమ కథలు మీకు చెప్తానండి. In the first love story, మొదటి ప్రేమ కథలో there was a girl who was raped and cheated by her boyfriend. ఒక యవ్వన బిడ్డ ఉన్నది, తన ప్రేమికుడు మోసం చేసి ఆమెను పాడు చేశాడు. When she was about to do suicide, she was saved by a young, handsome, rich gentleman. ఆమె నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఒక యవ్వనస్తుడు, వ్యాపారి, బాగా డబ్బున్న వ్యక్తి వచ్చి ఈ యవ్వన బిడ్డను కాపాడాడు. And she had no parents and guardian. He promised her that he would marry her and take care of her nicely. ఈ యవ్వన కుమార్తెకు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నేను నిన్ను ప్రేమిస్తాను, ప్రేమించడమే కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన్నాడు. The dirty and ugly looking lady was pleased by his words. ఆ పల్లెటూరు అమ్మాయి, అంత మురుగుగా ఉన్న అమ్మాయి ఆ మాటలు బట్టి ఆకర్షితురాలయ్యింది. He provided her good clothes, food and shelter. ఆమెకు కావలసిన మంచి దుస్తులు, చక్కటి నీడను, చక్కటి ఆహారం ఇచ్చి ఉన్నాడు. Her ugly look slowly has changed. అతను ఆకారంతో కూడాను సుందరంగా మారిపోయింది. She was very happy about her physique and beauty. ఆ యొక్క అందం గురించి, తర్వాత నీడ గురించి, ఉన్న వస్తువుల గురించి చాలా సంతోషంగా ఉంది. Because she often went to beautician and she made herself more beautiful. ఎందుకంటే ధనికుడిని ప్రేమించింది కాబట్టి, పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ యొక్క దాన్ని ఏమంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా అందంగా తయారవుతుంది. Her husband used to go out for long business tours and she used to stay alone at home. ఇంటికాడ ఒక్కటే ఉండేది. కారణం ఏంటంటే భర్త వ్యాపార నిమిత్తము దూర దూర ప్రాంతాలు వెళ్తూ ఉండేవాడు. No one was there to admire her beauty. ఆమె
ఆమెను పొగడడానికి ఎవరూ లేరు. Suddenly she remembered her ex-boyfriend. అకస్మాత్తుగా తన యొక్క పాత స్నేహితుడు ప్రేమికుడిని మోసం చేసిన వాడిని గుర్తు చేసుకుంది. Who cheated her in her early life. ఆ యొక్క యవ్వన దశలో ఆమెను మోసం చేసిన వాడు. She called him to come home. ఆమె ఏం చేస్తుందంటే ఫోన్ చేసి ఇంటికి రా, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పింది. He came home. ఇంటికి వచ్చాడు. He was astonished to see her beauty. ఆమె యొక్క అందం చూసి ఆశ్చర్య పొందాడు. He praised her and asked her to forgive him. ఆమె చూసిన వెంటనే అందం చూసి నన్ను క్షమించు అని అన్నాడు. She was pleased with his words. ఆ యొక్క షుగర్ కోటెడ్ మాటలను బట్టి చాలా ఏమంటే వాల్ మనసు పొందింది. She hugged him with love. ప్రేమతో మరలా తిరిగి ఆ యొక్క ముందున్న ప్రేమికుడిని కౌగిలించుకుంది. This relationship continued whenever her husband was out. ఎప్పుడైతే భర్త దూర ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడో అప్పుడల్లా కూడా వచ్చి వీళ్ళు కలుసుకుంటూ ఉన్నారు. Her boyfriend forced her to leave her husband and to settle. ఆఖరికి ఏమన్నాడంటే ఈ ప్రేమికుడు, మొదటి ప్రేమికుడు, నీ భర్తను విడిచిపెట్టాయి, మనందరం కూడా కలిసి ఉందామని చెప్పాడు. But the girl did not want to leave her husband as he was very rich. కానీ ఈ యవన కుమార్తెకు భర్తను విడిచిపెట్టడం ఇష్టం లేదు. కారణం ఏంటంటే భర్త చాలా ధనికుడు. And also she knew that her ex-boyfriend cannot provide her luxuries. యవనకుడికి తెలుసు తన ప్రేమికుడు కావలసిన డబ్బు లేదు, కావలసిన వసతులు ఇవ్వలేడని. This is how she enjoyed her life. ఈ విధంగా తన యొక్క జీవితాన్ని ఆనందింపజేస్తుంది. What did we learn from this story? ఈ కథలో మనం ఏం నేర్చుకోగలం? Are we not cheating God? మనం దేవుని మోసగించడం లేదా? Are we not crazy for his property and riches? ఆయన యొక్క ధనం నిమిత్తము మనము ఆకర్షితులై ఆయన మోసగించడం లేదా? Are we not crazy for his gifts? ఆయన ఇస్తున్న బహుమానాలను బట్టి మనము ఆకర్షితులు అవడం లేదా? Are we not playing double game with him? దేవునితో రెండు ఆటలు ఆడతలేదా మనము? Are we not dogs to have eggs again? మరలా మన పూర్వ ప్రేమికుడిని ప్రేమించడానికి లేదు మనం కుక్కల వలె లేమా? Our ex was Satan. మన యొక్క పూర్వ స్నేహితుడు అండి సాతాను గాడు. Are we not dogs and to have our eggs again? మరలా తిరిగి లోకంలోకి వెళ్ళడానికి, లోకాన్ని ప్రేమించడానికి మనము కుక్కల వలె లేమా? Are we not a prostitute trying to fool our God? వేషధారి వలె లేదా వ్యభిచారి వలె మనం లేమా? James 4:4 he said. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. You adulterer and adulteresses. ఓ నీవు వ్యభిచారా అంటుంది. Are we not having relationship or friendship with the world? మనము ఈ లోకంతో మనం స్నేహం చేయడం లేదా? Those who are having friendship with the world are called as gross adulterers. ఎవరైతే లోకంతో స్నేహం చేసి లోకానుసారంగా జీవిస్తున్నారో వారిని వ్యభిచారులు అంటున్నారు. Can we read James 4:4? ఎవరైనా కానీ 4:4 చదువుతామా యాకోబు పత్రిక? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయను వాడు దేవునికి శత్రువును. వాడు దేవునికి ప్రేమికుడవును. అయితే ఈ లోకము సాతానుకు సంబంధించిన లోకముతో మనము అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా? Also coming to church and praising, we are telling that we love God. అంతేకాకుండా లోకంతో స్నేహం పెట్టుకుంటున్నాము, శనివారం, శుక్రవారం, బుధవారం చర్చికి వస్తున్నాము, దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాము. God is calling us as prostitute. దేవుడు అటువంటి వారిని వ్యభిచారులు అంటున్నాడండి. Don't we have shame on us for our behavior? మన యొక్క ప్రవర్తన బట్టి మనకి సిగ్గు రావడం లేదా? Because we are and you are prostitute. ఎందుకంటే మనము వ్యభిచారం అంటున్నాడండి. Are we keeping ourselves holy as we belong to our lover Jesus Christ? అయితే దేవుని యొక్క ప్రేమకు సంబంధించిగా మనం జీవిస్తున్నామా? Our lover is Isaiah 54:5 it says. 54వ అధ్యాయము 5వ వచనంలో యెషయా గ్రంథం ఏమంటుందంటే, Your creator is your husband. మీ యొక్క సృష్టికర్త మీ ప్రేమికుడు. Are we living a holy life? మనము పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? Or we belong to our lover Jesus Christ? మనము దేవుని యొక్క ప్రేమకు సంబంధించిన వారిగా మనం జీవిస్తున్నామా? Satan is asking us to leave Jesus and to come and settle permanently. దుష్టుడు సాతాను గారు ఏమంటాడంటే క్రీస్తు వారిని విడిచిపెట్టి నాతో జీవించు, నాతో ఉండు అంటున్నాడు. But we are very clever. కానీ మనం చాలా తెలివైన వాళ్ళమండి. We are not willing to leave God. దేవుని విడిచిపెట్టడం మనకు ఇష్టం లేదు. Because we know that we need God's richest blessing. ఎందుకంటే మనకు తెలుసు దేవుని యొక్క ఉన్నత ధననిధి సహాయం మనకు అవసరం కాబట్టి. Is this not true?
ఇది నిజం కాదంటారా? Are we not playing a double game with God? మనము రెండు రకాల ఆటలు మనం ఆడతలేదా? We remember our ugly and dirty life of our past. గతంలో మనం ఏ విధంగా ఉన్నామో అందహీనంగా ఉన్నామో అది మనం మర్చిపోతున్నామా? Our ugliness has been changed because of Jesus. యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనకున్న అందహీనత కూడా పోయి చక్కగా సౌందర్యంగా మనం తయారై ఉన్నాం. That means our sins, I am talking about sin. మన పాపాల గురించి మాట్లాడుతున్నానండి. He provided us the basic necessities of life. మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తున్నాడు. When Jesus won't be near us, మనకు దేవుడు మన దగ్గరలో లేనప్పుడు we continue our relation with Satan. మనకు సాతాను గారితో సంబంధం పెట్టుకుంటున్నాం. Maybe, for example, after leaving the church, ఉదాహరణకు ఈ గుడి అయిపోయిన తర్వాత ఆ దేవాలయం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత we continue our relation with Satan. సాతాను గారితో సంబంధం పెట్టుకుంటూ ఉంటామండి. We will have selfish behavior, మనకు స్వార్థంతో కూడిన ప్రవర్తన, self-highlighting behavior, అంతేకాకుండా హెచ్చించుకునే ప్రవర్తన, talking bad about others, ఇతరుల గురించి చెడు మాట్లాడటం, deceiving housework like Martha, మార్తా వలె మనము ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాము, chatting with others, ఇతరులతో ఫోన్లో సంభాషించుకుంటూ ఉంటాము, fighting with husband or wife or neighbors, భార్యతో గొడవలు లేదా భర్తతో గొడవలు, ఇరుగు పొరుగు వారితో గొడవ పెట్టుకుంటూ ఉంటాము, watching television, టీవీలు చూస్తూ ఉంటామండి, serials and all those things, movies. అందులో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంటాము. These are nothing but chatting with ఇవన్నీ Satan. కూడాను ఏంటంటే సాతాను గారితో సంబంధం పెట్టుకోవడమే. Are we proud of our caste, మన- status and position? మన కులాన్ని బట్టి మన హోదాను బట్టి గర్విస్తున్నామా మనము? Are we proud about our intelligence, మనకున్న జ్ఞానాన్ని financial బట్టి position? లేదా మనకున్న ధనమును బట్టి మనం గర్విస్తున్నామా? చదువును బట్టి? If our heart is filled with these things, ఇటువంటి విషయాలతో మన హృదయం నింపబడి we ఉన్నట్లయితే have no love on God. దేవునిపై మనకు ప్రేమ లేదండి. Please don't ever be proud that you have Christ in your heart. మీ జీవితాలలో మీ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నారని గర్వించవద్దు. Now let us go to the second love story. రెండో ప్రేమ కథలోకి వెళ్దామండి. In this story too, ఈ కథలో కూడా the girl's boyfriend cheated her, ఈ యవన బిడ్డను ప్రేమికుడు మోసం చేశాడు. and when she was about to do suicide, తన కూడా వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామనే she సమయంలో was saved by a young, gentle, handsome and a rich guy. ఈ సమయంలో కూడా ఒక యవన బిడ్డ ధనికుడు ఆమెను కాపాడాడు. They got married. వారితో కూడా పెళ్లి చేసుకున్నారు. Whenever he was out for business work, ఎప్పుడు ఈయన వ్యాపార పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పటికీ she won't even eat food ఆమె భోజనం చేసేది కాదు. and would wait for his arrival. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండేది. She had a tattoo of his name on her hand, ఆయన చేతిపై తన పేరును కూడా పచ్చబొట్టు వేసుకుంది. and he too had her name on his hand. ఆయన కూడా తన అమ్మాయి పేరును భార్య పేరును ఒక పచ్చబొట్టు వేసుకున్నాడు. She spent most of her time talking in phone with her husband. ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా భర్తతో మాట్లాడుతూ ఉండేది. Her parents, neighbors and friends used to think that she had gone mad of her husband. అయితే ఈ అమ్మాయి ఏమనగా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు కూడాను అత్తమాలో ప్రతిసారి కూడా భర్తతో మాట్లాడుతుంది, తిరిగి పిచ్చి పట్టిందా అనుకునేవాడు. Often she inquires about his well-being. ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎలాగున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా లేదా అడుగుతూ She ఉండేది. was happy when he says that he was happy. నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఈమె కూడా సంతోషంగా ఉండేది. Suddenly she was struck with a chronic heart disease. అకస్మాత్తుగా ఈమెకు భయంకరమైన రోగం వచ్చింది. Heart disease. గుండెపోటు వచ్చింది. Her husband was a cardiologist. అయితే భర్త గుండె శస్త్రచికిత్స చేసే డాక్టర్. He treated her the maximum. ఆమెకు కావలసిన వైద్యం చేస్తున్నాడు. But day by day her condition became worse. అయితే రోజు రోజుకి కూడాను తన స్థితి దిగజారిపోతుంది. All of a sudden her husband left her. అకస్మాత్తుగా భర్త ఆమెను విడిచిపెట్టాడు. She worried a lot. అయితే ఆ హాస్పిటల్లో మంచం మీద ఉండి ఎంతగానో ఆందోళన చెందింది. She cried a lot. ఎంతగానో ఏడ్చింది. She had hope that he will come back. తిరిగి వస్తానని అనుకుంది. Meanwhile her condition became serious and she had to undergo a surgery. అయితే ఆమె స్థితి ఇంకా ఎక్కువైపోయింది కాబట్టి, రోగము ఇంకా ఎక్కువైంది కాబట్టి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. Surgery was successful. అయితే ఆ చికిత్స ఆపరేషన్ సక్సెస్ అయింది. She waited for her husband. భర్త వస్తారని ఎదురు The చూసింది. surgeon brought a note and gave it to her. వైద్యుడు ఆపరేషన్ చేసిన వైద్యుడు వచ్చి ఒక కాగితం ఇచ్చాడు. The note stated like this: ఆ కాగితంలో ఈ విధంగా రాసింది. as a cardiologist, ఒక గుండె శస్త్రచికిత్స వైద్యునిగా I tried maximum to heal you, నేను నా సర్వశక్తిలో ప్రయత్నం చేశాను నిన్ను స్వస్థపరచడానికి. but you were not healed.
కానీ నీవు రోగం నుంచి నయం అవ్వలేదు. I want you to be alive. నీవు జీవించాలి అని అనుకున్నాను నేను. So I told my father to transplant my heart to you. కాబట్టి నా తండ్రితో నేనేం చెప్పానంటే నా గుండెను నా భార్యకు మార్చండి అని చెప్పాను. Innocent girl, ఆ అమాయకమైన ఆ స్త్రీ ఎవరి you బిడ్డ? are searching for me, నీవు నా గురించి ఎదురు చూస్తున్నావు, but I am in you. కానీ నేను నీలో ఉన్నాను. We will soon meet in heaven. త్వరలోనే మనం పరలోకంలో కలుసుకోబోతున్నాం. Till then my love letter is your hope. కాబట్టి అప్పటి వరకు కూడా నా ప్రేమ లేక నీ దగ్గర ఉంచుకో, నిరీక్షణ కలిగి జీవించు. And the letter ended with love you. ఆఖరిగా ఆ ఉత్తరం ఏమనంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని The చెప్పాడు. doctor handed over a Bible to her ఆ యొక్క వైద్యుడు ఒక బైబిలును అందించి ఉన్నాడు, as a love letter. ఒక ప్రేమ లేఖగా. She hugged the Bible and the tears rolled out from her ఆ యొక్క eyes. బైబిలును గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకుంది. The doctor saw hope in her eyes. ఆ యొక్క కళ్ళల్లో నిరీక్షణను వైద్యుడు చూసి ఉన్నారు. The doctor was the father. ఆ యొక్క వైద్యుడు ఎవరో కాదండి, The father of the doctor. ఆ డాక్టర్ గారి లేదా ఆ యొక్క మామగారు. As in the second story, ఈ రెండో కథలో చూసుకున్నట్లయితే do we have intimate relation with God? దేవునితో కావలసిన సంబంధం కలిగి మనం జీవిస్తున్నామా ఈ చివరి దినాల్లో? Do we have tattoo of Jesus' name or seal of Holy Spirit in our heart? మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిగి సంబంధం కలిగి మనం జీవిస్తున్నామా? Do we have the seal of Holy Spirit in your నీ heart? జీవితంలో నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? Is your heart sealed with Holy Spirit? పరిశుద్ధాత్మతో నువ్వు ముద్రింపబడి ఉన్నావా? Is our head on his chest అయితే for comfort? మన యొక్క శిరస్సును తీసుకెళ్లి ఆయన గుండెలపై పెట్టుకుని ఆదరణ మనం పొందుతున్నామా? Like John's, the disciples' head. అయితే ఎప్పుడు కూడాను ఆ యొక్క ప్రేమ కలిగిన యోహాను శిష్యులో ఒక యోహాను ఎప్పుడు కూడా ఆయన భుజం గుండెల మీద పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడండి. Is our head on his chest? ఆయన ఛాతీపై మన తలం పెట్టుకుని మనం జీవిస్తున్నామా, ఆదరణ పొందుతున్నామా? Are we chatting with God without sleeping? నిద్రపోకుండా దేవునితో మనము సంబంధం కలిగి జీవిస్తున్నామా? As you did with your boyfriend and girlfriend. నీ యొక్క ప్రేమికుడితో నీ ప్రేమికురాలతో నువ్వు ఏ విధంగా అయితే చాటింగ్ చేస్తున్నావో ఫోన్లో, ఆ విధంగా దేవునితో మనం సంబంధం కలిగి జీవిస్తున్నామా? If not, our love on God is not true. అయితే ఆ విధంగా చేయకున్నట్లయితే దేవునిపై ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ If you కాదు. are not chatting with God without sleeping and food, అయితే ఆహారం లేకుండా ఉపవాసం ఉండి దేవునితో నువ్వు సంబంధం కలిగి ఆ యొక్క వాక్యము ప్రేమ లేక చదువుతున్నట్లయితే our love on God is not true. ఆయన లేకపోయినట్లయితే మనకు దేవునిపై ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. When you are young, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు you bunk your colleges నీవు కళాశాలకు వెళ్లకుండా to see your boyfriend. నీ యొక్క స్నేహితురాలని చూడడానికి వెళ్ళావు. Or you bunking offices and the colleges and important appointments in order to visit the spiritually dead people. అయితే ఆత్మీయంగా మరణించిన వ్యక్తులను మనకున్న ప్రాముఖ్యమైన పనులను విడిచిపెట్టి వెళ్ళి వారిని ఓదారుస్తున్నామా? Giving is the expression of love. అయితే ఇవ్వడము ప్రేమను తెలియపరచడం. Are we giving gifts to God in the form of time? అయితే సమయము దేవునికి బహుమానంగా మనం ఇస్తున్నామా? Are you spending your maximum time as a gift to God? దేవునికి బహుమానంగా మనం ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతున్నామా? Are you giving a gift to God? Are you giving our heart to God as a gift? దేవునికి బహుమానంగా మన హృదయాన్ని ఆయనకి బహుకరిస్తున్నామా? Are you giving your thoughts to God as a gift? మన యొక్క ఆలోచనలను దేవునికి బహుమానంగా ఇస్తున్నామా? If not, our love on God is not. ఆ విధంగా చేయకపోయినట్లయితే దేవునిపై ఉన్న మన ప్రేమ నిజమైన ప్రేమ. Are you reading the love letter, the Bible? దేవుని యొక్క ప్రేమ లేఖను మనం చదువుతున్నామా? Are we thinking 24 hours about God? మనము 24 గంటలు కూడా దేవుని మీద మనం ధ్యాస పెట్టుకుని You జీవిస్తున్నామా? may say God did not ask us to think for 24 hours. 24 గంటలు కూడా ధ్యానించమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు But అనుకోవచ్చు. when you were young, యవ్వనంగా ఉన్నప్పుడు didn't you think about your boyfriend and girlfriend for 24 hours? నీ యొక్క ప్రేమికుడి గురించి నీ ప్రేమికుల గురించి నువ్వు ఆలోచన చేయలేదా? Now you are telling that thinking about God for 24 hours is not necessary. అయితే ఇప్పుడు అనవచ్చు దేవుడిపై 24 గంటలు ధ్యానించడము అంత సులభం కాదనవచ్చును. That means your love is a fake love. అది ఆ విధంగా జీవించినట్లయితే మన ప్రేమలో నిజాయితీ లేదు. Did anyone tell you that you have gone mad of
God? నిన్ను ఎవరైనా కానీ ఈ దీనికి దేవుని పిచ్చి పట్టుకుందని ఎవరైనా అన్నారా? If not, your love on God is not a true love. ఆ విధంగా అనకపోయినట్లయితే మనకున్న దేవునిపై ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ That కాదు. is just an infatuation. అది కేవలము నామకార్థపు ప్రేమ. Whenever He goes far from us, దేవుడు మనకు దూరమైనప్పుడు if we wait any time for His arrival without eating food or ఆహారం fasting and తినకుండా praying, ఉపవాసం ఉండి కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేశామా? when does He actually go away from us? ఎప్పుడు దేవుడు మనకు దూరం అయిపోతూ ఉంటాడు. He goes far whenever our sins increases. మనలో ఎప్పుడైతే పాపాలు ఎక్కువవుతూ ఉంటాయో అప్పుడే దేవుడు మనకు దూరంగా ఉంటాడు. Our sins separate us from Him. మన పాపాలే దేవుడికి మనకి దూరం అవుతున్నాయి. Did you fast any time during such situation? అటువంటి స్థితిలో నీవు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? Or you never bothered about it? లేదా దాని గురించి అసలు పట్టించుకోలేదా? Do we spend romantic love letters? Do we send romantic love letters to Him? దేవునికి మనం ఎప్పుడైనా కానీ ప్రేమ లేఖలు రాసామా? Letters means prayers. ప్రార్థన. Do we use loving and pleasing words in our prayer? మన ప్రార్థనలో ఎప్పుడైనా ప్రేమతో మనం దేవునితో మాట్లాడామా? Did we say anytime I love you in your prayer? అయితే ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానైనా అని అన్నామా? Did you say anytime I want you in your prayer? నాకు ఎప్పుడు కూడా నువ్వే కావాలి అని ప్రార్థన చేశామా? Or our prayer contain only thanks and blessings? ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి అది చేయి ఇది చేయని ప్రార్థన చేస్తున్నామా? Most people say, చాలా మంది ప్రార్థన ఏం చేస్తారంటే mostly people say thanks because they are blessed. ఎప్పుడు కూడా ఏం అంటూ ఉంటామంటే ప్రభువా నువ్వు అది చేసావు కాబట్టి నీకు వందనాలు. They need blessing alone from God. కేవలము దేవుని యొద్ద నుంచి దీవెనలు మాత్రమే కావాలి. They need their wants to be fulfilled. వారి కోరికలు దేవుడు తీర్చాలి. If our prayer is so, అటువంటి ప్రార్థనలో ఉన్నట్లయితే ours is not a true love. అది నిజమైన ప్రేమ కాదండి. Please go back to your own love story. అయితే మీ ప్రేమ కథకు కూడా వెళ్ళండి ఒకసారి. Go back to the words spoken by your boyfriend or నీ girlfriend. ప్రేమికుడు కానీ నీ ప్రేమికురాలిని గతంలో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. Those days, those words were honey. ఆ రోజుల్లో ఆ యవనంలో ఆ మాటలు తేనె కంటే తీగా ఉన్నాయి. You may think that how can you use such words with God? దేవునితో మనం అటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడగలమో If అనుకోవచ్చు. you cannot find words or if you are ashamed to use such words, నీకు అటువంటి మాటలు దొరకపోయినట్లయితే అటువంటి మాటలు పలకడానికి నీ సిగ్గేస్తున్నట్లయితే learn from the Song of Solomon. పరమగీతం నుంచి నీ నేర్చుకోండి. అమ్మా ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ? Today we are neither hot nor ఈ cold. రోజు మనము వెచ్చగా లేము చల్లగా లేము. We want to have relationship with Satan as well as with God. సాతాను గారితో సంబంధం కావాలి, దేవునితో కూడా మనకి సంబంధం కావాలి. We want Adventist truth and worldly pleasures. అటువంటి సత్యం కావాలి, లోకంలో ఉన్న అసత్యం కూడా కావాలి. You want to come to church and you want to live a worldly life. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాలి, లోకానుసారంగా You జీవించాలి. want to read Bible, you want to watch movies. సినిమా చూడాలి, బైబిల్ చదవాలి. You want to love God and you want to watch serials. సినిమా చూడాలి, వాకింగ్ కూడా చదవాలి. We want to stand for truth and also to enjoy the world. అయితే సత్యంకి నిలబడాలి, లోకంతో స్నేహం చేయాలి. We are innocent, foolish virgins. అమాయకంగా బుద్ధిహీనుల కన్యక వలె మనం జీవిస్తున్నాము. We don't know that God will speak us from His mouth. మనకి గ్రహించలేకపోతున్నాము. నీ ముఖం మీద నా ముఖం మీద గుమ్ము వేసే రోజు రాబోతుంది త్వరలోనే. Righteous means holiness. పరిశుద్ధత అంటే పవిత్రంగా ఉండడం. And holiness means likeness of God. పరిశుద్ధంగా జీవించడం అంటే దేవుని యొక్క ఆకారంలో మనం జీవించడం. Likeness of God means God is love. దేవుని యొక్క స్వరూపంలో జీవించడం అంటే దేవుడు ప్రేమ స్వరూపి. Song of Solomon 8:6, B part to 7 it says. పరమ గీతము 8వ అధ్యాయము 7వ వచనము వచనం చేయమంటే ప్రేమ 8th chapter ఒకసారి అన్న 8వ అధ్యాయము 6b to 7 verse. 6వ వచనం మధ్యలో చూసినట్టు ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, ప్రేమ మరణమంతా బలవంతమైనది. Love is as powerful as death. ప్రేమ మరణమంతా బలమైనది. Passion is as strong as death. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. It burns into flame and burns like a raging fire. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. What is this? What we are talking about here? ఇక్కడ దేని గురించి మనం We are మాట్లాడుతున్నాము? talking about love on ప్రేమ God. గురించి
దేవునిపై ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాము. Many water cannot quench love. అయితే ఎన్నో నీళ్లు ఆ యొక్క ప్రేమను ముంచలేవు. అది ఓకే, దాని జ్వాలను అగ్ని జ్వాల సమయంలో అది యెహోవా పుట్టించు జ్వాల, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజము నాకు. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల, నీ హృదయం మీద నన్ను నామక్షరముగా ఉంచుము. Next verse. ఉంచుము, నీ భుజములకు నామక్షరముగా నన్ను ఉంచుము, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు. Many waters cannot quench love. అగాధ సముద్రము జలములు ప్రేమను ఆర్పజాలవు. Nor can the floods drown it. నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. If a man tried to buy love with all the wealth he owned, ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను he would be laughed at. తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. Do we have such love on అటువంటి God? ప్రేమ దేవునిపై మనం కలిగి జీవిస్తున్నామా? Unless you love him, మనము ఆయన ప్రేమించే వరకు you cannot express it in words. మాటల్లో మనము దాన్ని నిరూపించలేమండి. Without words or prayer, అయితే మాటలు లేకుండా, ప్రార్థన లేకుండా you cannot become a follower of God. దేవుని శిష్యుడిగా పిలవబడలేము. Unless being a follower, మనము దేవుని వెంబడించే వారమైతే you cannot receive the Spirit of God. దేవుని ఆత్మను మనం పొందలేమండి. If you are not becoming a follower of God, దేవుని వెంబడించి శిష్యులుగా మనం ఉండకపోయినట్లయితే you cannot receive the Spirit of దేవుని యొక్క God. పరిశుద్ధాత్మ మనం పొందలేము. Without Holy Spirit, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా you cannot go to heaven. పరలోకానికి వెళ్ళలేమండి. I am repeating again. మరొకసారి నొక్కి ఒక్కడి చెప్తున్నాను, Without having Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా you cannot be the follower of God. దేవునికి శిష్యులుగా ఉండలేము. How many of you are having I'm talking only to the, I'm speaking to the youth. యవన బిడ్డల గురించి నేను How మాట్లాడుతున్నానండి. many of you are having Holy Spirit in మీ you? హృదయాల్లో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు? What do you mean by Holy Spirit? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? Jesus, it is nothing but Jesus Spirit. ఆ దేవుని ఆత్మ మీలో ఉండాలి. It is nothing but Jesus Spirit. అది ఎవరో కాదు, దేవుని ఆత్మే మనలో ఉండాలి. If you are not having Holy Spirit in you right now, ఈ క్షణమందు నీలో దేవుని ఆత్మ లేకపోయినట్లయితే you cannot be the follower of దేవుని యొక్క God. శిష్యుడిగానే ఉండలేవు. If you cannot be the follower of నీవు God, దేవుని శిష్యుడిగా you ఉండలేకపోయినట్లయితే cannot express the loving దేవుని యొక్క words ప్రేమ to God. మాటలలో తెలియపరచలేవు. If you are not able to express the love and what we learned about these girls, the second girl had with her boyfriend, అయితే ఈ రెండు కథలు మనం నేర్చుకున్నాము. ముఖ్యంగా రెండో కథలో చూసుకున్నట్లయితే how much she had love towards her boyfriend, ఆ యొక్క ప్రేమికుడిపై ఎంత ఖచ్చితమైన ప్రేమ కలిగి జీవించింది. that much love we should have. అటువంటి ప్రేమ దేవునిపై మనకు ఉండాలి. If we are not having such love, అటువంటి ప్రేమ మనకు if we లేకపోయినట్లయితే are not having thinking about God for 24/7, 24 గంటలు వారమంతా కూడా దేవునిపై మనం ధ్యానం ఉంచుకున్నట్లయితే you cannot please God. That love what you are thinking is not the true love. అది నిజమైన ప్రేమ కాదండి. With this song, with this thought, ఈ యొక్క ఆలోచనతో we will disperse. ఇక్కడి నుంచి మనం వెళ్దామండి. God bless you. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. Let us not be fooled with our own thoughts. అయితే ఈ యొక్క లోకంతో స్నేహం చేసి సాతానులతో సంబంధం పెట్టుకొని మోసపోవద్దు. God bless you abundantly. దేవుడు మనందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక పరిశుద్ధాత్మ సహాయంతో. ఆమేన్.